ఇప్పుడు అసలు మామూలుగా కాదండి, సంఘీభావం. అది నారా లోకేష్ స్టైల్. మామూలుగా సంఘీభావం అని మనం అంటాము, నారా లోకేష్ సంఘీభావం అంటాడు. సో సంఘీభావం తెలుపుకుంటూనే పోతున్నాడు. మన సిన్ బాబు వెళ్ళి స్నేక్ బాబుకి ఏదో ఒత్తాసు పలికాడంట. అతను ఎమ్మెల్సీగా నామినేషన్ వేస్తుంటే వెళ్ళి సపోర్ట్ చేశాడంట. అసలు పెద్ద ఎత్తున నినాదాలు చేశాడంట. ఎవరు? సిన్ బాబు. అండ్ అదేవిధంగా సిన్ బాబు వెళ్ళి కళ్యాణ్ బాబు కూడా సపోర్ట్ చేశాడు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి అసెంబ్లీ ప్రాంగణంలో అనుకుంటా ఏమన్నాడంటే, చూస్తూ ఊరుకుండేది లేదు, మేము పట్టించుకుంటాము, పట్టుకుంటే వదిలేది లేదు. అసలు ఒక ముఖ్యమంత్రిని, ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అలా ఎలా అంటారు? కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటే అది చాలా పెద్ద భయంకరమైన బూతు. తెలుగు భాషలో ఉన్న బూతులన్నింటిలోకి పెద్ద బూతు అన్నట్లు మాట్లాడుతూ, చూస్తూ సహించేది లేదు, తిప్పి కొడతాము, మేము తగ్గము, మేము పెరుగుతాము, మేము పట్టుకుంటాము, మేము ఊగులాడతాము, ఇట్లా చెప్పాడు. తప్పులేదు, ఎందుకంటే ఇప్పుడు కలిసిమెలిసి ఉన్నారు కదా. కూరమి గల దినములలో నేరములు ఎన్నడు కలుగ నేరవు, ఆ కూరమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి అని చెప్పేసి చిన్నప్పుడు చదివింది, ఇంకా గుర్తుంది, పర్వాలే. సో ఇప్పుడు ఫ్రెండ్షిప్లు ఉన్నారు కదా, ఫీలింగ్స్ వస్తుంటాయి ఒకరి గురించి ఒకరికి. సో నారా లోకేష్కి పవన్ కళ్యాణ్ మీద ఫీలింగ్స్ వచ్చినాయి. కానీ నేను అనేది ఏంటంటే, చట్టం అందరికీ ఒక రకంగానే ఉండాలి, చట్టం అందరికీ సమానంగా ఉండాలి, చట్టం ఎవరి చుట్టం కాదు కదా. ఇప్పుడు కార్పొరేటర్కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అంటే మనోభావాలు దెబ్బతిని జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎక్కడో కేసు పెట్టారంట. ఎవరు? పిల్లపిత్రే కదా, వాళ్ళకి ఏం తూర్పు పడవారు తెలుస్తే కదా. ఇప్పుడు ఎక్కడ ద్వారకా తిరుమలలోనే ఎక్కడో కేసు పెట్టారంట, మనోభావాలు దెబ్బతిన్నాయంట. సరే అబ్బా, మనోభావాలు మట్టగుడిసెలు ఇవన్నీ కూడా ఒకే రకంగా ఉండాలి కదండి. ఇప్పుడు మాటలకు చట్టాలన్నవి, చట్టాలకు మనోభావాలు ఉండవు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేటర్కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అంటే ఎవరికి? నారా లోకేష్ హర్ట్ అయ్యి నారా లోకేష్కి మనసు కెవ్వుమని జివ్వుమని లాగిందనుకోండి. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తప్పైతే నువ్వు ఎవరిని సపోర్ట్ చేస్తున్నావు బా? పవన్ కళ్యాణ్ కదా. పవన్ కళ్యాణ్ కదండి డీసీఎంలు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అన్నాడని ఫీల్ అయినాడు కదా. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ ఇంకొక వ్యక్తిని ఏదో అంటాడు, మనకు ఈ ఆనిముత్యాలు దొరుకుతుంటాయి, మన పిల్లగాళ్ళు పెడతా ఉంటారు సోషల్ మీడియాలో, చూపిస్తాను. మళ్ళీ వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటాడు ఈ నారా లోకేష్? యాక్షన్ తీసుకుంటాడా, లేకపోతే అన్ని మూసుకొని ఇంకా నాకు ఎందుకు నేను కామ్గా ఉంటాడా? బాల్ ఈజ్ ఇన్ నారా లోకేష్ కోర్ట్. లోకేష్, ఇది నీకోసమే. మీరు చూసి 10 మంది షేర్ చేయండి, నారా లోకేష్ దాకా వెళ్ళేదాకా షేర్ చేయండి. ఎందుకంటే ఆయన యాక్షన్ తీసుకుంటే చూడాలని మనకుంది. అసెంబ్లీ ప్రాంగణంలో వచ్చి ప్రెస్ మీట్ పెడితే చూడాలని మనకు ఉండదా? చూడాలని ఉంది, చూడండి. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయని వ్యక్తిని పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చేశారు మీరు. అరే మీ కొడుకుని ముఖ్యమంత్రిని చేయడానికి నేను జనసేన మీకు కాపు కాసింది మీకు. విన్నావా లోకేష్ బాబు? పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా చేతగాని వెధవ, చవట, దద్దమ్మ, సన్నాసి, ఎందుకు పనికిరాని ఏప్రాసి వెధవను మంత్రిని చేస్తారా మీరు? పంచాయతీరాజ్ శాఖ మంత్రిని చేస్తారా మీరు అని చెప్పేసి మీ నాయన చంద్రబాబుని తిట్టాడు. అప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి నాకు తెలిసి నారా లోకేష్. ఇంకా నిన్నే అనింది లోకేష్. మరి నువ్వు దాని మీద హట్టు కావా? చూస్తూ ఊరుకుండేది లేదు, మేము తిరుగుతాము, తిరగబడతాము, మేము పట్టుకుంటాము, వదిలిపెట్టే ప్రసక్తి లేదు, పట్టుకో, పోయి పవన్ కళ్యాణ్ పట్టుకో ఇప్పుడు అన్నాడా లేదండి? పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఒక పదవి ఇచ్చారు, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేదని కూడా అర్హత లేదు నారా లోకేష్కి. అదొక్కటే ఆపేసినా కానీ నేను కూడా అంత ఫీల్ అయ్యాను కాదు. ఇంకా ఎందుకు తరంగాని దరిద్రుడు అన్నట్టు, అసలు నీ కొడుకును ముఖ్యమంత్రిని చేయడానికే జనసేన మీకు కాపు కాసింది అన్నాడు. మళ్ళీ ఇప్పుడు పోయి స్నేక్ బాబుకి మద్దతు ఇస్తున్నాడంట, ఎమ్మెల్సీకి నామినేషన్ ఏదో వేస్తే. స్నేక్ బాబు ఏమన్నాడు? బాలకృష్ణను, ఎవడా బాలకృష్ణ నాకు తెలియదు అన్నాడు. ఇంత దిగజారాలనా? ఇంత అవకాశవాదమా? బాలకృష్ణ ఎవడో నాకు తెలియదు అనే వ్యక్తికి ఈరోజు బాలకృష్ణ అల్లుడు, మేనల్లుడు, రెండు కూడా, మేనల్లుడు ప్లస్ పిల్లనిచ్చిన అల్లుడు పోయి నేను సపోర్ట్ చేస్తున్నా ఎమ్మెల్సీ క్యాండిడేచర్కు అంటే ఇంతకంటే అవకాశవాదం ఉంటుందే? ఇప్పుడు నువ్వు ఎట్టయినా ఫీల్ కావచ్చు నారా లోకేష్. ఇప్పుడు నీకు ఎర్ర బుక్ ఉంది, నువ్వు ఏదో పెద్ద పీకి పందిరేస్తాయి, ఎప్పుడో 5 నెలల క్రితమా 5 ఏళ్ల క్రితమో ఎప్పుడో తిట్టిన దానికి ఈరోజు లేచి మా మనోభావాలు దెబ్బతిన్నాయని కేసు పెడుతుంటే జడ్జిలు నవ్వుతున్నారంట. అప్పుడు ఏం చేస్తున్నారు? గుడ్డిగురం పళ్ళు దొమ్ముతున్నారా? అప్పుడు నిద్రపోతున్నారా? ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకు మహిళలు పోతే మాత్రం ఫ్రీ బస్సు లేదంట. అసలు ఫ్రీ బస్సే లేదులే. కానీ ఒక జిల్లాకు చెందిన వ్యక్తికి 17 జిల్లాల్లో కేసులు పెట్టచ్చు. అది ఎర్ర బుక్ రాజ్యాంగం.
సరే కేసుల గురించి పక్కన పెడితే ఎట్లా సపోర్ట్ చేస్తారండి నాగబాబుకి? బాలకృష్ణ ఎవడో నాకు తెలియదు. అసలు వెన్నుపోటు పడవడంలో చంద్రబాబు మాస్టర్ డిగ్రీ తీసుకుని ఇంతకుముందు నాగబాబు తిట్టినని ఎవడు తిట్టలే. ఇప్పుడు వాళ్ళు మంచోళ్ళు. ఇప్పుడు మీరు ఓటేసిన వాళ్ళకే చెప్తున్నాబ్బా, తెలుగుదేశానికి జనసేనకు ఓటేసిన వాళ్ళకి చెప్తున్నా. మీరు ఎందుకు ఓటేసినారు? వాళ్ళు హ్యాపీగా దుబాయ్లకు తిరగడానికి, లేకపోతే విదేశాలు తిరగడానికి, ఎన్నో ఎక్కిల నవ్వులు నవ్వుకుంటా, పిచ్చి నవ్వులు నవ్వుకుంటా, నెలకు ఒకసారి క్యూఆర్ కోడ్ చూపించి జనసేనకి ఏదో డబ్బులు కలెక్ట్ చేశారని అతన్ని ఎమ్మెల్సీని చేసి జనాల మీద రుద్దుతున్నారు. కుటుంబ వ్యవస్థ, కుటుంబ పాలన. ఒక పక్క నాయన కొడుకు, ఈ పక్క అన్న తమ్ముడు. వాళ్ళు పదవులు ఎంజాయ్ చేయడానికి, వాళ్ళు పదవులు తీసుకొని, వాళ్ళు కోట్లకు కోట్లు గడించి వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు ఊరేగడానికి, దానికోసం మీరు ఓట్లేసింది. ఒకసారి మీరే ఆలోచించండి. మీరు ఆలోచిస్తారు లేదా కానీ నేను నారా లోకేష్ పొజిషన్లో నింటే మాత్రం దీనమ్మ ఇదే జీవితం అని చెప్పేసి నా మంత్రి పదవికి రాజీనామా చేసి మా నాయన నా మాట వినడం లేదని ఏ కాశీకో యాడికో పోయేవని. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేనివాడికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఇచ్చిన నిన్నే అన్నాడు నారా లోకేష్. అనింది కూడా పవన్ కళ్యాణ్. ఇంకా కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటే దరిద్రం అది. ఇంకా ఘోరమైన మాట. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అందరినీ వదిలిపెట్టాడు అబ్బాయి ఈ నారా లోకేష్. ఏమో అంతగా పట్టుకుంటాడేమో. అంటే ఒకటండి, నా ఎమోషన్స్తో నేను